సార్ లుక్ ఇక్కడ చూడండి. చెయ్యి కూడా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పట్టుకో. సైడ్ పైకి అంతే ఉండండి, అంతే ఉండండి. బ్యాక్ బెండ్ అయిపోతున్నారు, బ్యాక్ బెండ్ అవుతుంది. అది అది నావండి పళ్ళు బయట పెట్టినావండి ఇద్దరు. లేకపోతే ఒక గంట ఆగండి, వీళ్ళు వ్రతంలో కూర్చుంటారు, కూర్చోగానే వస్తాను. ఒక గంటలో వచ్చేస్తానండి. ఓకే సార్, ఓకే. వద్దు 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 వద్దు, పళ్ళు బయట పెట్టినామని చెప్పండి మేడం. మీ పళ్ళు బయట పెట్టిన వాళ్ళ ఫ్రీగా నవ్వుతా ఉండాలి. కళ్ళద్దాలది బాగానే ఉందా? ఓకే, డౌన్ చేసుకుని చాలు. రెడీ? ఓకే, చూసుకోండి, ఒకళ్ళు చూసుకోండి, చూసుకోండి. నేను చెప్పేంత చూసుకోండి. ఇప్పుడు ఇటు చూడండి, నడవండి, ముందుకు రండి. ఓకే, రెడీ? సార్ సెట్ డౌన్ చేయాలి. ఓకే ఓకే బాగా ఇంకొకటి తీయన్నా, ఏ బాగుందో తెలియదు. ఓకే, ఓకే. వచ్చేయండి. రండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగేసేయండి. ఏముంది అందులో? ఇక్కడ నిలబడి మేడం ఎదురు వచ్చిందా? క్లాస్లో ఉండి టైం ఎంత అయిందే? సార్ లుక్ ఇక్కడ చూడండి. మార్కు బ్యాగులు తీసావా? డిక్కీ ఓపెన్ చేయమని చెప్పండి. ఓకే, ఒక్క నిమిషం ఒక్క నెమ్మది నడుచుకుంటూ వద్దురు కానీ నేను చెప్తాను. అసలు ఆయనే లేకుండా మనం ఏం చేయవు. దా నెమ్మది నడుచుకుంటూ వచ్చేసేయండి. ఆల్బంలో పెట్టుకోవద్దా? చూడు
ఒక చుక్క ఎక్కువ బాలమ్మ అమ్మాయి స్మైల్. తిరుమల దగ్గర ఉన్నది ఓకేనా కలతా తీయాలా? వద్దు 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 ఒకసారి చెప్పులు ఫోటోలు ఆల్కో పట్టద్దయ్యా ముందుకు పోతానికి లేదు. ఓకే నమ్మ నడుచుకుంటూ వచ్చేసేయండి. నడుచుకుంటాను రావాలి డేట్ అవుతుంది రాసుకుంటావా అమ్మాయికి కూడా పెట్టు పెట్టా పెట్టు, మళ్ళా నేను తీస్తా వీడియో. చూడమ్మా ఇటు ఫోటో మేము పడతావా నేను నువ్వు కూడా పడతావు. చాలు చాలు మేడం ఒకసారి చూడండి. కూర్చోబెట్టాను. అంతే ఉండండి, అంతే ఉండండి. ఓకే రెడీ బ్యాక్ లైట్ వస్తుంది నీకు. నీకు రా ఫ్లాష్ ఉంది, నీకు ఎందుకు వచ్చింది చూడండి. వేసేయండి వేసేయండి. సూపర్ అండి. అడు చూడు చేయగాలి వదిలే వదిలే, నువ్వు పక్క వస్తే ఇంకా వేసాడుగా. పక్క చేయను అమ్మ నువ్వు అడ్డం రా బాగా. అదే కాలు వేసుకో. కొంచెం హెడ్ అవుతుంది కదా. ఓకే పళ్ళు బయట పెట్టినావమ్మా. ఓపెన్ స్మైల్ ఉంది మేడం. ఓపెన్ స్మైల్ రావట్లేదు మేడం. మేడం ఇంకా అంత పైకి చూడొచ్చు. కింద చూడాలి. ఒకసారి ఇద్దరు చూసుకోరు ఒకసారి. స్మైల్ రెడీ మేడం. ఓపెన్ స్మైల్ లేదు, ఓపెన్ స్మైల్ ఉన్నది. రాసిస్తా, మొత్తం రాసిస్తాయి. అదే సరిపోవాలంట. లేదంటే ఒక్కొక్కటి చూసుకో. ఇదిగోండి ఇస్తున్నా అన్నాడు, ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్నట్లే ఇదిగో గంధం కుంకుమ నేను అది కూడా చెప్పా. మన ఊళ్ళోనే వెంకటేశ్వర ఊళ్ళోనే పెళ్లి చేసుకోండి, అక్కడికి వెళ్ళండి. అంతే ఉండండి, అంతే ఉండండి, అంతే ఉండండి, అంతే ఉండండి. బాయ్ మీరు ఇడికి సెట్టింగ్ చేసుకోవాలండి, గాలి వస్తుంది బాగా నిలబడుతుంది. చాలంటే కష్టం అండి. ఈ తలుపు వేసే కొద్దిగా తలుపు అడ్డం నిలబడ్డాంలే, అడ్డం ఉంటాంలే మేము. లేదంటే దాని మీద ఈ పెట్టాలా. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజిర్వీ వాజనీపతి ధీనామ విక్రయోదు. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. దేవీం వాజ్మజనీయంతరజపాస్థా విశ్వరూపా అశవో వదంతి శరః తత్ర శ్రీ విజయోర్భూతే బ్రువాణి బ్రహ్మదత్మవాన్ ప్రజామి శరణం హరిం. నామస్తేషాం కేశేషాం ప్రతస్తేషాం ప్రాభవ కేశాం దీవస్యామ ఆజమ్యాగే శివాయ స్వాహా. ఓకే ఓం ఆజమ్యాగే శివాయ స్వాహా.
ఆశమ్యాగే స్వాహ చూడండి చూడండి ఏమన్నా అందరూ ఇటు చూడండి ఒకసారి. నారాయణ స్వాహ కసి బియ్యం మళ్ళీ ఇంకో కసి చూడు పాల మీద ఈ బావ పాల మీద ఈ. ఓం అదే అశ్వవృక్షాయ ఓం ఆదిత్యాగే స్వాహ నారాయణ స్వాహ ఓం విష్ణు త్రివిక్రమ ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ విఘ్న అనిరుద్ధ ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః వాసుదేవ మొదలుజాయ ఏదే భృంబారకాః ఏదేషామృతేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూః ఓం భువః ఓం మః ఓం వినః ఓం తపః ఓం సత్యం అబ్బాయి చాలా ఇబ్బంది ఉంది. దీపారాధన నిలబడతలేదు. ఈ అవకాశాన్ని చూడమ్మ చూడు ఇది కదా. వదిలేసేయండి నాన్న. ఒక్క నిమిషం ఉండండి. వదిలేయండి. మమ అనుకోండి. మమ కావేరిలో మణికంఠ నామధేయస్య భక్తనోళ భవతి ధర్మపతి శ్రీ సవితా నామధేయస్య సహోకుంభార క్షేమస్థైర్యభారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఆ శ్రీ అనేది యాడ్ చేయించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య రక్షంతాన శుభబల ప్రాప్త్యర్థం నిర్విఘ్నేన మహాగణపతి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు బాల్య యవ్వన కౌమార వ్యాధక సుస్వప్ను ఏతత్ క్షణ పర్యంతం పాప క్షయార్థం మమ వివాహ అనుకూలత వివాహ దాంపత్యో అనుగ్రహ సిద్ధ్యర్థం వీరవేంకట రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సత్యనారాయణ స్వామి దేవత వ్రత పూజాం కరిష్యే. చెప్పండి. ఓ దేవాదిదేవా. నమస్కారం చేసుకోండి. ఓం కలశంగంధ వృక్షాభ్యతైరభ్యస్య. అమ్మ ఈ గంధం తీసుకొని ఆ గ్లాసు చుట్టూ రావాలి. 3 కుంకుమ బొట్లు. వెళ్ళిపోయిందిరా అంటే అదే వెళ్ళింది. అదే పెట్టావా ఎందుకవా ఆ ప్రసాదం వేసి నీ గదే తెచ్చుకో. అది నీ దగ్గర తెచ్చుకో. అబ్బాయిని కూడా వేసేదా ఆ? ప్రసాదాను అగ్నిదే బ్రహ్మ మధ్యే మాత్రోగ్రహ శ్రోతుసాగర సప్తదీపా సుందర విషయాభో ఏజో విషయాభో చూడండి ఒకసారి ఇటు. లోపల కాలుబాగు పెట్టి చెప్పండి. గంగే జముని దేవ గోదావరి చూడండి ఒకసారి ఇటు. నర్మదే సింధు కావేరి వెనకంట గారు. ఆయాతో ఒకసారి ఇటు రండి ఒకసారి. ద్రవ్యాన్ని అన్నిటి మీద కూడా నీళ్లు తల్లండి. అదే. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఒకసారి చూడండి. 5 భాగాలు మధ్యలో కొంచెం ఎన్నికుండండి మేడం. మేడం ఓకే ఓకే ఒకసారి చూడండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. స్థిరాసనం గురు ధ్యానం నమస్కారం చేసుకోండి. గణానాన్వా గణపతి కింభవామహే కవికవయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సమర్పయామి రత్నసింహాసనం సమర్పయామి. ఆవుతో నీళ్ళు తల్లండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి స్వామయో పాద్యం సమర్పయామి ముఖే శుద్ధామి. సరే ఒకసారి అలా పట్టుకొని దీపాలను నమస్కారం. ఒక్క నిమిషం మేడం మీరు చూడరు ఒకసారి. మధ్యలో ఒక భాగం ఓకే. చూడండి.
కొద్ది పెట్టు. ధూపమాగ్రామయామి. దీపాల నమస్కారం చేయండి. త్రైలోక్యంద్రాపహం భక్తానాం దీపం వరేష్యామి. గారెలు, పూర్ణాలు, పొంగలి అంతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందమంగళ కర్పూర అమ్మకి నేను పట్టుకుంటాను. 2 చేతులతో అద్దాలి. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు కలగట్టుకోండి. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ. హరి ఓం అగ్నిమావాహయామి స్థాపయామి సూర్యాతే తత్పుష్టాంగం ధాయితో దశేవత్వరాసునేతో అప్సమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం స్ఫురీమియాయ తలాలని కక్షావని ఏకవతి ద్విపది చతుష్పది అష్టావతి నవపది పురుషిణ్ణు గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. శ్రీ గోవిందరాజస్వామి దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం దీపం పెట్టుకోండి. ఇంద్రదిగ్భాగే ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిదిగ్భాగే అగ్నిమావాహయామి పూజాంచ కారయేత్ సన్నిధ్యానం ప్రవక్షయామి ప్రాణి ఉపశాంతయే ఓం కలశే అరుణదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఓకే. కలశే అరుణదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఓకేనా? నమస్కారం చేసుకోండి. మండపస్థితావాహిత సర్వదేవతాభ్యో నమః. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి రత్నస్మాత్రం సమర్పయామి. ఆకుతో నీళ్లు చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చూడండి మేడం, ఇట్లా పట్టుకోండి. పాద్యం సమర్పయామి. ముఖే ఓకే, చూడండి ఒకసారి. సమర్పయామి. ఉద్దోదకేన స్నానం సమర్పయామి. ఓం ఓకే. వస్త్రార్థే అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. బంధద్వారాంధ్రాదృశ నిత్యపుష్పాంజలిశ్రీ ఈశ్వరీకం సర్వభూతానాం రామి కోమత్మయే స్త్రియో శ్రీగంధాంధారయామి. ఆయనేతే ప్రాయనేతే దూర్వారహుంతు విష్ణుని ప్రదక్ష పునరీకాక్షాని గృహాయుగ్మే అలంకరణార్థం హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైకం పూజయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఏకం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇది పుష్పమాలికాం సమర్పయామి. ఓం ఆదిత్యాయ నమః సోమాయ నమః మంగళాయ నమః బుధాయ నమః గురవే నమః శుక్రయే నమః శనియే నమః రాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. దీపాల నమస్కారం చేసుకోండి. త్రైలోక్యంద్రాపహం భక్తానాం దీపం వరేత్. యా ఫలానీర్యాజ పుష్పిణీః ప్రసూతో శుభం భవతు. పళ్ళ ముక్కలు వేసుకోండి. ఇది ఫలోదగేన స్థానాన్ని ఫలోదగేకు చూపించండి. ఓకే, రైట్. చూడండి. ఒక్క నిమిషం. ఓకే. నమస్కారం చేసుకోండి. ఓం అసలు బాగోట్లేదు. ఇదిగో ఈ పిల్లవాడి కార్యక్రమం అయిపోతే తెలిసి
పోతున్నా నువ్వే పక్కరా వెళ్ళాలా ఎవరెవరు వచ్చారు ఏందని చూసుకుంటాడు. ఇది రెండో మంత్ ఇది ఒకటి అయిపోయింది మనంతా తీసేది తీసుకో రండి అందరూ వచ్చేసేయండి ఇటు అటు వెళ్ళిపో నా ఎదురు కాదు అటు పక్కకి వెళ్ళిపో తీసొచ్చా ఇప్పుడే అమ్మాయి నిద్ర పుచ్చుకొని వచ్చా నిద్ర పుచ్చి మళ్ళీ లేచి అల్లుడు వీడియో వీడియోలు చూసిన వాళ్ళు అమ్మాయి బాగుంది అని పెళ్ళి అవుతుందని అమ్మాయి పెళ్లి చేసుకోరండి తలకాయ నొప్పి పూజ అయిపోవాలి ఇంకా లోపల పూజ ఒంటి నిండా పోసుకోండి రెండో కరగంటలో చెప్తారు పూజ కాలేదా వినొచ్చు ఖాళీ లేవు పూజ అయిందాక నేను ఉండలేను కదా వీడియో కలిసి ఇది పర్మిషన్ కావాలి మళ్ళీ వాళ్ళు తేడా పడిద్ది బొమ్మ ఎంపీలో పెడతారు సరేలే నబ్బడుగుండు బాది ఎవరిని బాగా పడ్డా ఓకే
నిన్ను ఒక్కదాన్ని తీస్తున్నా, అందరినీ తీస్తున్నానమ్మా. కోరుకుంటే ఇల్లు కడితే నీకు పూజలు చేస్తాం. దేవుడు మన ఎప్పుడూ కోరుకోమన్నాడు. దేవుడికి మనమే ఆశపోతే నీ మీద కోపడి వెళ్ళిపోతూ ఉంటాడు. భగవంతుడు కూడా అంతే నమ్మకం కలిగిన నీ వ్రతాన్ని ఆచరిస్తాను. సంగృహానికి వెళ్ళాడు. లీలావతి అనే తన భార్యకి చెప్పాడు, మా వ్రతాన్ని మనకు సంతానం కలిగితేనే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిద్దాం అని మరలా సత్యదేవుడి మీద ప్రతిజ్ఞ చేశాడు. రెండోసారి కొంతకాలం గడిచింది. 10వ మాసంలో అమ్మాయికి 8వ సంవత్సరం వచ్చింది. ఒక దూతను పిలిపించాడు. ఒక అమ్మాయిని తీసుకొని రమ్మన్నారు. అమ్మాయిని తీసుకురమ్మన్నారు, అబ్బాయిని రమ్మన్నారు. ఊగొడుతున్నాడు. ఒక అబ్బాయిని తీసుకొని రమ్మన్నారు. ఆ అబ్బాయికి వైభవోపేతంగా ఇచ్చి వివాహం చేశాడు. ఎప్పుడైతే వివాహం చేశాడో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వివాహం అయిపోయి ఎప్పుడైతే తీసుకొని వెళ్ళాడో సత్యదేవుని యొక్క విషయాన్ని పూజలు చేస్తున్నాం. ఒక్కసారి కష్టం వచ్చింది, చూడు నేను ఇన్ని పూజలు చేశానే, దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు అంటే ఆహా లేదు. ఎక్కడ ఎక్కడ మేడం అది? సరే మేడం. ఓకే మేడం. పక్కన పక్కన పక్కరానా అబ్బాయి కొద్దిగా పెట్టు, అబ్బాయి నోట్ కొంచెం మాట్లాడరా పెట్టరా ఇంకొద్ది పెట్టే పర్లా. పక్కన తమ్ముడు లేదు, తినలేదంటే ఇంకా మాటలకి నాకు మైండ్ పోయి అది చదవాలంటే అవ్వలేదు, రేపు సినిమా యాక్టర్ అవ్వాలంటే అవ్వలేము. ధర్మబద్ధమైనటువంటి కోరికలు, ఆరోగ్యం బాగుండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, తినడానికి తిండి, భగవంతుడు మనందరినీ రక్షిస్తాడు. ఈ అందరికీ మన కరోనా వచ్చి ఒక విషయం తెలుసు, ఆక్సిజన్ దొరికిందా ఎవరికైనా? అవునా కాదా? సంతానం కలుగుతోందిగా. గంటయ్య కూడా ఆయన మహత్యలతో ఎవరైతే పిలుస్తారో ఇహలోకమున పరలోకమున సకల సుఖాన్ని అనుభవిస్తూ చివరికి సత్యలోక ప్రాప్తిని కూడా పొందవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అయిపోయిందా? శిరస్సులు వేసుకోండి. అమ్మ బట్టలు పెట్టాలి, బట్టలు తీసుకోండి. ఒక దెబ్బ పగలాల. అమృతోధారణసి వీర వినివేదం సమర్పయామి. ఓం 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 ఓం
मध्यमध्ये उदोपानीयं समर्पयामि हस्तोपादो वृक्षालयामि कर्पूरनीराजनं च करिष्ये हरिः ॐ हिरण्यपात्रं मधु पूर्णं दधाति एकदा ब्रह्म उपहारते घोरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रारूपेभ्यः नित्यतीरस्तु नित्यमङ्गलानि भवन्तु कलगुडवाड गोविंद गोविंद మా బట్టలు కవర్ తీసేసి ఒకసారి పట్టుకోరు ఒకసారి మేడం మీరు కొంచెం ఎక్కిసారు కొంచెం సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం మీ మావయ్య గారు నాన్నగారి పేరు చెప్పాలి. నవ్వండి మేడం ఫ్రీగా పన్ను బయట పెట్టండి క్లోజ్ పెట్టండి. కాసిం గారు ఈ యొక్క మహోత్సవంలో ఆస్వాదించి ఇచ్చింది ముత్యాలు పుట్టిన పట్టు వస్త్రోద్భయం. మేడం ఇటు ఇటు ఓకే మా బొట్టు పెట్టు నువ్వు. ఓకేనా వచ్చిందా బొట్టు పెట్టు మనం కూడా బొట్టు పెట్టు. లైటింగ్ తగ్గిస్తే అయిపోయింది. తగ్గించిన మేడం మీరు పెట్టండి బొట్టు పెట్టండి అమ్మాయికి పెట్టింది మళ్ళీ ఒకసారి ఫోటో పోజ్ ఊరికి ఇట్లా పెట్టుకుంది. చూడండి అవసరం లేదా వాళ్ళంతేనమ్మా చూడాలి. ఓకే అసలు గారు మీ పని అయిపోయిందా? అయిపోయింది ఆకలి అవుతుందా ఏంది నీకు? కాదు మమ్మల్ని ఇందాకే తినమన్నారు. తినమని మరి ఇంకెందుకు తొందర? అట్ట కాదు మా పని మేము చేసుకుని మీ పని మీరు చేసుకోవాలి. నువ్వు కొత్తగా వచ్చినట్టున్నావు ఫ్రిడ్జ్ లో. ఏం ఫోటోలు తీసుకుని మధ్యలో దూరతలేదు నాకు అర్థం కాదు. పని ఆయన చేసుకోవాలి. మేడం జస్ట్ చేయాల పెట్టండి ఓకే అలానే న్యాచురల్ రెడీ అలా వద్దు మేడం మీ చేయి డౌన్ చేయాలి ఓకే రెడీ మేడం మీరు కూడా ఇచ్చుడ ఓకే అడుగు బాగుంది. నాకేమిస్తున్నావు? నమస్కారం చేశారా అమ్మా? మేడం సార్ ఐస్ క్లోజ్ చేద్దాం రెడీ మేడం ఒకసారి రెడీ నా షర్ట్ సార్ చేసుకో ఓకే రెడీ పట్టుకోండి సార్ మీరు కూడా మేడం రెడీ వీర వెంకట రమా సహిత సత్యనారాయణ. ఒక్క నిమిషం వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరికి ఒకసారి వాళ్ళిద్దరి మీదకో ఒకసారి వాళ్ళిద్దరి మీద కూడా ఒకసారి చూడండి ముగ్గురు చూడండి. ఒక్క నిమిషం చేయబెట్టండి ఒక్క నిమిషం ఓకే అమ్మా పైకి ఇదిగో ప్రోగ్రామ్ అందరికీ వీర వెంకట రమణ సహిత సత్యదేవ ప్రసాద శిష్యర్థం. తీసుకోవాలి మీరు పట్టుకోకూడదు. నువ్వు ఒక్కదాని పట్టుకొని దేవుడు చెప్పు. హిరణ్యపాత్రం మధు భూర్ణం దధాతి ఏకదా బ్రహ్మ ఉపహారతి.
రెండు చేతులతో స్వామివారి గద్దు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. అబ్బాయి గద్దమ్మ. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. అమ్మాయి గద్దు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ఇంద్రియే ఆయుష్ ఇంద్రియే ప్రతిష్టది. డబ్బులు పెట్టి లక్ష రూపాయలు శబరిగిరిశాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య జయ మంగళం. ఓం జయ శ్రీ స్వామియే అయ్యప్ప స్వామియే శబరిగిరి వాసునే అయ్యప్పనే హరిశ్రీ. ఓం శ్రీ స్వామియే. వాడికి ఇష్టమైనది కాదుగా దేవుడు. మణికంఠ పేరు పెట్టుకున్నాం కదా మనం చిన్నప్పుడు పుట్టం కదా. తీసుకోండి. రెడీ ఐస్ క్లోజ్ చేయద్దు. ఒక్క నిమిషం. రెడీ ఆగమనే దానికి అసలు దాని ఒకసారి ఒకసారి చూడ. దగ్గర ఒకసారి దగ్గర నుంచి రెడీ. ఓకే సో రెడీ. అవ్వండి అందరు నవ్వుతా ఉండండి. అయ్యారు ఒక్క నిమిషం అది చూడండి. రెడీ కొంచెం దగ్గర జరగండి. ఓకేనా రెడీ 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 మేడం స్మైల్ రెడీ. ఒక్క నిమిషం రెడీ గురుగారు స్మైల్ రెడీ. అలానే ఉండండి. కొంచెం హెడ్ డౌన్ చేసుకోండి. ఓకే రెడీ ఓకే అన్న. వలతమ్మ ఓ జనని వలతమ్మ మా జనని వలదో వలదో దుఃఖమో ఎన్నాళ్ళు బ్రతికినా ఎవరు శాశ్వతమమ్మ ఉన్నాడా మా తాత ఇన్నాళ్ళ వర కట సమయ ఉన్నాడా మా తాత ఇన్నాళ్ళ వర కైదా వలతమ్మ ఓ జనని వలతమ్మ మా జనని వలదో వలదో దుఃఖమో దీర్ఘాయుష్మాన్ భవ. ఓకేనా? తాతను గుర్తించుకో తాతే మనకి ఎప్పుడైనా తాత ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు, నాకు తెలుసు 20 ఏళ్ల క్రితం. ఏమ్మా మేము కష్టపడలేదంటా తాత ఎంత అప్పడాలి అవా అరే ఆగవయ్యా బాబు ఒక్క నిమిషం. ఇటు కూడా పోరా వాళ్ళు దూరం తీసుకుంటే